దావోస్‌లో నిన్న ట్రంప్ మాట్లాడుతూ బీ-2 బాంబర్ల గురించి పెద్ద ఎలివేషన్ ఇచ్చాడు. మరో 25 బీ-2 బాంబర్లకి మేము ఆర్డర్‌లు ఇచ్చాము. ఇప్పటికే బీ-2 బాంబర్లు మీరు చూశారు కదా! మొన్న ఇరాన్‌లో ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్ పేరిట జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది పూర్తిగా సక్సెస్ అయ్యింది. అర్ధరాత్రి 2 ఇరాన్ మీద మేము దాడి చేశాం అణుక్షేత్రాల మీద అని ట్రంప్ చెబుతూ మరో 25కి మేము ఆర్డర్ ఇచ్చాం. అవి కూడా త్వరలో రాబోతున్నాయని చెప్తుంటే దీని గురించి ఇప్పుడు చాలామంది రక్షణ రంగ నిపుణులు ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా పెద్ద సొల్లు. బీ-2 బాంబర్లు కాదు ట్రంప్ మాట్లాడింది, బీ-21 బాంబర్ల గురించి అయి ఉంటుంది. ఎందుకంటే బీ-2 బాంబర్లు అనేది ఇప్పుడు నిర్మించడం అనేది చాలా కష్టం. 20 సంవత్సరాల క్రితమే దీని యొక్క నిర్మాణాన్ని అమెరికా ఆపేసింది. ఇప్పుడు ఈ ఫ్లయింగ్ మోడ్ని తీసుకురావాలి, అలాగే మౌల్డ్ని తీసుకురావాలంటే అది చాలా పెద్ద కష్టం. ఇంత పెద్ద నిర్మాణాన్ని చేపట్టాలంటే ఖర్చుతో పాటు శ్రమతో పాటు సమయం, ఈ మూడు ఎక్కువగా వృధా అవుతాయి. అమెరికా ఇప్పటికిప్పుడు అంత వృధా చేసుకునేటటువంటి పరిస్థితుల్లో లేదు. అంటే అసాధ్యం కాదు, ఎందుకంటే అదే తయారు చేసుకుంది కాబట్టి మళ్ళీ అది తయారు చేయగలదు. వేరే దేశం ఏం కాదు కదా, సొంత దేశమే కాబట్టి తయారు చేయగలదు. కానీ ఇప్పుడు అవసరం లేదు. ప్రస్తుతానికి అమెరికా దగ్గర 19 ఉన్నాయి, 20 తయారు చేసుకుంది. కాకపోతే ఏంటంటే ఒకటి 2008లో క్రాష్ అయింది, 2022లో అది రిటైర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు 19 యాక్టివ్గా ఉన్నాయి. మనం చూసాం ఇరాన్ యుద్ధంలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మన మారిషస్ దీవి దగ్గర ఉంది కదా, మారిషస్ దగ్గర ఉన్నటువంటి దీవిలో కూడా ఇప్పుడు అక్కడ ఒకటి ఉంది బీ-2 బాంబర్. ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బాంబర్లు పెట్టారు. అమెరికాలో కూడా 8 ఎన్నో ఉన్నాయి ప్రస్తుతానికి, మొత్తం 19 కూడా యాక్టివ్గా ఉన్నాయి. అందుకే ఇప్పుడు బీ-2 బాంబర్ల గురించి చెబుతూ ఈ విషయాన్ని, అంటే బీ-21 అని చెప్తే దాని యొక్క ఎలివేషన్ తగ్గిపోద్ది కాబట్టి బీ-2 బాంబర్లు అంటే చాలా పెద్ద ఎలివేషన్ కదా, ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి ఇది కాబట్టి, ఫైటర్ జెట్లు కాబట్టి వీటి గురించి మాట్లాడుతున్నాడు. మరి ఒక 25 ఇచ్చామని ప్రపంచాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తే ఇప్పుడు రక్షణ రంగం నిపుణులు ఏమొచ్చేసి గాలి తీసేశారు. బీ-21 అని ట్రంప్ బీ-2 బాంబర్ల విషయం చెప్పకపోయినా బీ-21 అన్నా సరే అవి కూడా పవర్ఫుల్లే, దాని గురించి చెప్పినా నష్టమేం లేదు. కాకపోతే ఎలా ఉంటుందంటే బీ-2 బాంబర్ల గురించి చెప్తే బాగా ఎలివేషన్ వస్తుంది అనుకున్నాను. ఇప్పుడు F-35 ఉన్నాయి. F-35 అనేది పెద్దగా పూర్తిగా 100% సక్సెస్ అయినటువంటి ఎయిర్ క్రాఫ్ట్లు కాదు అవి, అంటే అది ఫైటర్ జెట్స్ కాదు అవి. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మనం వాటిని పక్కన పడేసి రఫేల్ తీసుకుంటున్నాం. దాంతో సరిపోతుందిగా ప్రపంచానికి. అసలు ఎందుకు F-35 అనేది ఎవరు తీసుకోవడం లేదని ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్నాం. F-35 దాని మీద. F-35 కూడా పెద్దగా చురుకైనటువంటి ఫైటర్ జెట్స్ కాదు, బలమైనటువంటి ఫైటర్ జెట్సే కానీ చురుకైనటువంటివి కాదు.